చలపతిరావు గారు, హనుమంతరావు గారు, భారతి గారు, మిత్రుడు శ్రవణ్ గారు, సుధా గారు, ఇక్కడ విచ్చేసినటువంటి యొక్క గౌతమ్ నగర్, అదేవిధంగా మల్కాజ్గిరి పుర ప్రముఖులకు అందరికీ కూడా పేరుపైన నమస్కారాలు. మీడియా మిత్రులకు సాయి కృష్ణ మాట్లాడిన తర్వాత వన్ నేషన్ మీడియా ఊళ్ళో ఎవరు లేకపోవచ్చు. ఆ రెండు కామన్ పాయింట్ ఏంటంటే మనం ఒక ఆర్థిక శక్తిగా మార్చాలనే ప్రయత్నం ఉండాలి. మన వాస్తవం పద్ధతులు మార్చుకోవాలి. దేశంలో కూడా ఖర్చుగా ఎన్నికలు రావడము, తరచుగా మూలలు కూడా కాంటాక్ట్ రావడం, డెవలప్మెంట్ ఆగిపోవడము, ఇవన్నీ కూడా కారణాలు అయినాయి. దాదాపు 1.5 జీడీపీ ఇప్పుడు ఏదైతే మనం ఎలక్షన్స్ పెడుతున్నామో అది మిగిలి మనకు చాలా వరకు మన భారతదేశము ఒక ఈ రోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈరోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది. నిజంగా ఈరోజు భారతదేశము ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది పెద్ద ఆర్థిక సంస్థగా, ఒక ఆర్థిక వ్యవస్థగా. కానీ ఈ రోజు మనం 4వ ప్లేస్ వచ్చినాం. జపాన్ కూడా మనం తప్పించాం. వీఆర్ ఇన్ 4th పొజిషన్. మన భారతదేశంలో యుద్ధం ఉండే ఈరోజు మనం 4th వచ్చాం. యుద్ధం జరుగుతుంది. వారు చెప్పారు మాట, యుద్ధం జరుగుతుంది. దానికి అంటే యుద్ధం అంటే టెర్రరిజం అగేన్స్ యుద్ధం, పాకిస్తాన్ అగేన్స్ యుద్ధం కాదు. ఇది టెర్రరిజం అగేన్స్ యుద్ధం జరుగుతున్న టైంలో మనం ఎందుకు సీజ్ ఫైర్ కు మనం ఒప్పుకున్నామంటే మనం ఎదగాలి, మనం పెరగాలి, మన దగ్గర పెట్టుబడులు రావాలి, మనకు దానికి భవిష్యత్తు ఉండదు. వాడు ఇప్పుడే అప్పులు పట్టుకుంటున్నాడు. వాడు ఐఎంఎఫ్ లో కలిగి లోన్ తీసుకొచ్చాడు 20 మిలియన్. 20 మిలియన్ అంటే 19 కోట్లు. భారతదేశము ఇతర దేశాలకి అప్పు ఇస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోండి, గతంలో మనము వేరే దేశాలకి అప్పు కోసం పోయేది. కానీ ఈ రోజు భారతదేశమే అనేకమైన దేశాలకు అప్పులు ఇస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచంలో 56 దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చింది భారతదేశం. అంటే అటువంటి ఒక స్థాయి 180 కోట్ల ప్రజానికానికి ఉచితంగా ఇచ్చినటువంటి వ్యాక్సిన్ ప్రపంచం మొత్తం కూడా 56 దేశాలకు మనం ఇచ్చినాం. ఇది భారతదేశం గొప్పతనం. కాబట్టి ఆ గొప్పతనాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఒక యుద్ధం అనేది అదొక వచ్చినప్పుడు భారతదేశం శక్తి చూపెడతాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెడతాం. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ మనం వచ్చినప్పుడు 1967 వరకు ఈ దేశంలో అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి వచ్చాయి. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వారి ఒక రాజకీయ ఒక పబ్బం నడుపుకోవడానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టి ఎలక్షన్స్ ఒకేసారి రాకుండా చేయడం జరిగింది. దీని ద్వారా ఈ ఒకేసారి ఎలక్షన్స్ రాకపోవడంతో మనం ఒకసారి ఆలోచించుకుంటే మనము మొన్న మన తెలంగాణనే మనం ఆలోచనగా తీసుకుంటే ఫస్ట్ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్ కు 40 రోజుల ముందు మనకు కోడ్ ఉంటుంది. ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ ఉండదు. మీరు ఎవరైనా సరే కాంట్రాక్టర్ కానీ డెవలప్మెంట్ కోసం పోతే అరే కోడ్ సార్ అంటారు. వాడు కోడ్తోని డెవలప్మెంట్ యాక్టివిటీ మొత్తం కూడా అయిపోతుంది. రెండోది 40 రోజుల్లో కూడా కదా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్, మళ్ళీ 5-6 నెలలుగా పార్లమెంట్ రాగానే దాని ముందు 40 రోజులు మళ్ళీ కోడ్. ఆ 40 రోజులు కోడ్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ మొత్తం పుట్టుబడుతుంది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్, గ్రామ పంచాయతీలు మళ్ళీ కోడ్, ఇక్కడ కోడు అక్కడ కూడా మధ్యాహ్నం ఎమ్మెల్సీ ఎలక్షన్ కావడం, ఆ ఎలక్షన్ కావడం, బై ఎలక్షన్ కావడం, దానికి మళ్ళీ కోడ్. అంటే 365 రోజులు ఒక రోజు సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి కాలకాలం ఉంటే అందులో దాదాపు మీరు ఏడాదిన్నర కేవలం ఎలక్షన్స్ కోడ్ కోసం పెడుతున్నారు. అంటే మీరు ఎఫెక్టివ్ గా పనిచేసేది కేవలం 3-3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ యొక్క రామ్నాథ్ కోవింద్ గారి యొక్క కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్ ఏంటంటే 100 రోజుల్లో మీరు అసెంబ్లీ, పార్లమెంట్, అదేవిధంగా లోకల్ బాడీస్ కంప్లీట్ చేయాలి. ఇది చేస్తే మీకు 4.5 సంవత్సరాలు